మనం యోసేపు స్టోరీ చదువుకుంటున్నాము. యోసేపు స్టోరీ చూస్తున్నాము. ఆదికాండం 39వ అధ్యాయంలో 22వ వచనం ఉంది. చెరసాల అధిపతి ఆ చెరసాలను ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయకుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. ప్రార్థన చేసుకున్న దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అట్లయితే ఇక్కడ రాసింది ఏంటంటే, మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం ఏంటంటే, యోసేపుని కారాగారంలో వేసిర్రు. యోసేపు ఫస్ట్ బానిసలాగా అవుతాడు, తర్వాత ఏమవుతాడంటే యోసేపు కారాగారంలో వెళ్తాడు. హల్లెలూయా. మనం చూసినాం ఆయన ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళిందంటే డంజన్ అంటారు, అంటే ఎక్కడైతే డ్రైనేజ్ ఏరియాస్ అన్నట్టు ఆ ఏరియాలో ఆయనను బంధించారంట. అలా అయితే అక్కడ బంధించినాక కూడా అట్లాంటి స్టేజ్లో కూడా ఏమైందంటే యోసేపుకి ఇక్కడ ఏమని రాసిందంటే, చెరసాల అధిపతి ఆ చెరసాలను ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. హల్లెలూయా. హల్లెలూయా. చెరసాలలో ఉన్నప్పుడు కూడానంట ఆ చెరసాల అధిపతి ఏం చేసినాడు తెలుసా? ఆ చెరసాల తాళం చెవులు అన్నీ కూడా, చెరసాలలో చేసే వర్క్స్ అన్నీ కూడా యోసేపుకి అప్పచెప్పినంట. హల్లెలూయా. ఆయన చెరసాలలో బందీలాగా ఉండాలి, కానీ ఆయన ఎట్లుండంటే చెరసాల అధిపతి చేసే పనులన్నీ చేస్తుండంట. ప్రతి ఒక్కరు ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం, ప్రతి ఒక్కరికి అన్నం ఇవ్వడము, ప్రతి ఒక్కరికి అన్ని వస్తువులు కరెక్ట్ ఉన్నాయా లేదా. ఆ అధిపతి ఏం చేస్తాడంటే అన్ని పనులు చూసుకుంటాడు. ఈయన బందీలాగా అంట్లోకి వెళ్ళిండు, కానీ దేవుడు ఏం చేసిండంటే ఆ అధిపతి చేసే పనులన్నీ కూడా ఈ యోసేపుకి ఇచ్చిండంట. హల్లెలూయా. అక్కడ కూడా ఆయన ఏం చేసిండంటే ఉన్నత స్థాయిలోనే ఉండు. అట్లయితే ఒక రోజు ఏమైంది అంటే, మనం అక్కడ అన్నిట్లలో ఫలిస్తుండంట. ఆయన ఏది చేసినా కానీ కరెక్ట్ అక్కడ ఉన్న దొంగలందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎట్లా రాసిందంటే బైబిల్లో, ఆ చెరసాలలో ఉన్న ప్రతి ఒక్క ఖైదీ కూడా, ఖైదీలు ఎట్లుంటారు మామూలుగా అల్లరి చేస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లల కాదు, కానీ వాళ్ళు ఎట్లా గొడవలు వాడడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆ ప్రిజన్ ఎట్లుంటుంది, గొడవలు అవుతూ ఉంటాయి, అన్నీ కరెక్ట్ చూసుకుంటూ ఉండాలి పోలీసు వాళ్ళందరూ. కానీ యోసేపు ఉన్నంత వరకు అంతా కూడా ఆ ప్రిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ డిసిప్లిన్డ్గా ఉన్నారంట. హల్లెలూయా. యోసేపు అట్లా చూసుకున్నంట వాళ్ళందరినీ. అలా అయితే అట్లాంటి టైంలో ఏమైందంటే, ఒకసారి ఫరో ఆ రాజు ఉన్నాడు ఆ దేశంకి, ఐగుప్తు రాజు. ఆ రాజుకి అన్నం పెట్టేటోళ్ళు, అంటే వాళ్ళకి రొట్టెలు ద్రాక్షరసం తింటూ ఉంటారు. అలా అయితే ఆ 40th వర్స్లో ఉంటుంది, 40th చాప్టర్లో ఫస్ట్ వర్స్లో ఏమని రాసి ఉంటుంది అంటే, ఆ ఫరో రాజు అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు, అంటే వైన్ పోసేటోడు, అంటే ద్రాక్షరసం పోసేటోడు, భక్ష్యకారుడు, అంటే రొట్టెలు ఇచ్చేటోడు, తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసిరంటే, ఆ వంట వడ్డించేటోళ్ళు, ఎవరైతే రొట్టెలు పెట్టేటోళ్ళు, వాళ్ళకి ఒకరే అందరు చేయరు. ఆ రాజుకి ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. ఒకరు నీళ్ళు ఇస్తూ ఉంటారు, ఒకరు వైన్ పోస్తూ ఉంటారు, ఒకరు గాలి ఊపుతూ ఉంటారు, ఒకరు రొట్టెలు పెడతా ఉంటారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క మనిషి ఉంటారు దానికి. అట్లయితే ఈడ కూడా ఈ ఐగుప్తు రాజు అయిన ఫరోకి ఒక ఆయన రొట్టెలు పెడుతుండంట, ఇంకొక ఆయన ద్రాక్షరసం పోస్తుండంట. అట్లయితే ఈ రొట్టెలు పెట్టే ద్రాక్షరసం చేసే వాళ్ళు ఏం చేసిరంటే ఒక తప్పు చేసిరంట. ఓ రాజు దగ్గర తప్పు చేసిరంట. ఆ తప్పు ఏందనేది చాలామంది కొందరు ఏం చెప్తారంటే అందులో పాయిజన్ కలిపిరని చెప్తారు. ఇంకొందరు జూయిష్ రాబెనికల్ టీచింగ్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ రొట్టెలను ఆ ద్రాక్షరసంలను ఒక రాయో దుమ్మో ఇట్లా ఏదో ఒకటి పడ్డదంట. ఏంట్లా ఆ రొట్టె తినేటప్పుడు, ఆ ద్రాక్షరసం తాగేటప్పుడు ఆయనకి నోట్లో ఏదో ఒకటి రాయో ఏదో వచ్చిందంట. దానికి ఆ రాజు ఏం చేసిందంటే మస్తు కోపం వచ్చేసిందంట. అరే, నేను తినే ఆహారంలో ఇట్లా వీళ్ళు చూసుకోకుండా ఉంటారు. మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది కదా. మనము కొందరు ఏంటంటే మనం చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నీళ్ళు ఇమ్మంటే ఏం చేస్తారు, వాళ్ళు నీళ్ళ గ్లాసులో మొత్తం వాళ్ళు చేయంతా ముంచుతారు అందులోనే. అదే అప్పటి వరకే స్టవ్ అంతా దుడుస్తారు, దాంతోనే అంతా దుడుస్తారు, స్టవ్ని దుడుస్తారు, అది దుడుస్తారు. ఇదే నీళ్ళు కావాలనగానే వాళ్ళు చెమటంతా, నీళ్ళు కావాలా సరే తీసుకొస్తా అని చెప్పి అప్పటి వరకు చెమటంతా దుడుచుకుంటారు, ఆ నీళ్ళు చేయి పెడతారు, తీసుకొని తాగంటారు. తాగుతామా మనం? రాజు దగ్గర రాయి వస్తూ ఊకుంటాడా? ఈ రాజు ఏం చేసిందంటే, అరే నేను తినే అన్నంలో ఈ రొట్టెలో రాయి ఎట్లా వస్తుంది అని చెప్పి ఏం చేసిందంటే వాళ్ళని శిక్షించలేదంట. ఏమని రాసిందంటే, అండ్ ఫరో వాజ్ రాత్, అంటే గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి. హల్లెలూయా. ఈడ నేను గమనించింది ఏంటంటే, తప్పు చేసిందేమో వడ్డించేటోళ్ళు, అంటే భక్ష్యకారులు. ఇప్పుడు కుకింగ్ చేసే చెఫ్ ఒక ఆయన ఉంటాడు, వడ్డించేట ఇంకొక ఆయన ఉంటాడు కదా. అంటే హెడ్ ఒకడు ఉంటాడు, వీటన్నిటికీ చూసుకునే హెడ్ ఉంటాడు కదా. ఈ ఫరో రాజు ఏం చేసిందంటే, ఈ పానదాయకుల అధిపతి ఒక ఆయన ఉంటాడు,
పానదాయకుని అంటే ఆ వైన్ ఓషన్ ఆయనని శిక్షిస్తలేడంట, కానీ ఆయన అధిపతిని శిక్షిస్తున్నట. ఆ రొట్టెలు పెట్టిన ఆయనని శిక్షిస్తలేడంట, కానీ ఆ రొట్టెలు పెట్టే అధిపతిని శిక్షిస్తున్నట. అంటే కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు ఎవరినంటారు? తల్లిదండ్రులనే అంటారు. ఏం పెంచినావు, కరెక్ట్ పెంచలేదా, ఏం పిల్లగాడు అల్లరి చేస్తున్నాడు, ఏం పిల్ల కరెక్ట్ పెంచడం చేత కాకపోతే ఇప్పుడు భార్య కరెక్ట్ ఉండలేదు అనుకో, ఎవరినంటారు? తల్లినే అంటారు. ఏం నేర్పించింది, ఇదే నేర్పించిందా మీ తల్లి, మీ తండ్రి ఇదే నేర్పించిందా అంటారు కదా. హల్లెలూయా. వీళ్ళని అన్నారు, ఎవరిని అంటారు? వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. అది ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు ఈయన కూడా ఏం చేస్తుండు, వీళ్ళని శిక్షిస్తలేడంట, కానీ ఈ అధిపతులను శిక్షిస్తున్నట్ట. దీని అంతటికి ఒక అధిపతి ఉంటాడు కదా, ఈ భక్ష్యకారుల అధిపతిని, ఈ పానదాయకుల అధిపతిని ఆయన శిక్షిస్తున్నాడంట. హల్లెలూయా. అట్లనే యేసుక్రీస్తు ప్రభువు కూడా మన పాపములన్నీ ఆయన తీసుకోవడానికి ఎందుకు వచ్చిందంటే ఆయన మన అధిపతి కాబట్టి. మనం తప్పు చేసినాము, మనం పాపం చేసినాము, కానీ ఆయన ప్రభువై ఉన్నాడు, మనందరికీ ప్రభువై ఉన్నాడు కాబట్టి మన పాపములకి శిక్ష ఎవరు అనుభవించారు? ఆధిపతి అనుభవించిండు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఈ భక్ష్యకారులు చేసిన పనికి, భక్ష్యకారులు ఈ పానదాయకులు చేసిన తప్పుకి ఎవరు శిక్ష అనుభవిస్తున్నారంటే ఈ అధిపతి శిక్ష అనుభవిస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఏం చేసిరంటే, ఈ అధిపతులను ఏం చేసిరంటే కారాగారంలో వేసేసిరంట, అంటే చిరసాలలో వేసేసారు. అలాయితే వీళ్ళకి చూసుకోవడానికి ఎవరు ఉన్నారు? ఇప్పుడు యోసేపు ఉండే కారాగారం లేచింది కాబట్టి యోసేపు చూసుకుంటా ఉండంట. ఇట్లా చూసుకుంటా ఉంటే ఒక రోజు ఏమైందంటే, వీళ్ళిద్దరూ ఆ యోసేపు ఉన్న కారాగారంలో ఉండంట. యోసేపు ఒక దాంట్లో వాళ్ళని లాక్ వేసేసిందంట, పెట్టేసి యోసేపు అందరినీ చూసుకుంటా ఉంటే ఒక రోజు ఇట్లనే కొన్ని రోజులు అయినాక ఒకరోజు నైట్ ఇద్దరు ఒకటే కారాగారంలో ఉన్నారంట. ఈ భక్ష్యకారుల అధిపతి, ఈ పానదాయకుల అధిపతి ఇద్దరు ఒకటే జైల్లో ఉన్నారంట. అలా అయితే వాళ్ళిద్దరు పనుకున్నప్పుడంట ఇద్దరికి కళ వచ్చిందంట, వేరు కళలు ఇద్దరికి. బైబిల్ అదే రాసి ఉంటుంది. ఏమని రాసిందంటే, వారిద్దరూ అనగా చిరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్ష్యకారుడు ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి, ఒక్కొక్కరు వేరు భావం గల కళలు కనిరి. హల్లెలూయా. అప్పుడు మనకంటే ఇప్పుడు కళలు ఒక 10-15 వస్తాయి నైట్ అనుకుంటే, కానీ వాళ్ళకి అట్లా రావు. వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు, ఏదో ఒక నెలకొకటి, లేకపోతే 2-3 నెలలకొకటి. ఎందుకంటే వాళ్ళ కళలు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆ కళ నెరవేరుతుంది ఖచ్చితంగా. మనకైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనుకొని మనం పనుకున్నాం అనుకో, అది అనుకున్నాం అనుకో, కళలో మంచి ఇంత పెద్ద ఐస్ క్రీమ్ తింటూ ఉంటాం. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే కలగంటాం. మనం ధనవంతులం కావాలంటే ధనవంతులను అయిపోతాం. కళల మొత్తం పైసలన్నీ ఇట్లా ఇసిరేస్తూ ఉంటాం. అంటే కళలు అనేది మనం ఇట్లనే కంటూ ఉంటాం. కానీ అప్పుడు పాత నిబంధనలో ఆ టైంలో కళలు అట్లా కనకపోయేది. అందుకోసం యోసేపుకి కలగన్నప్పుడు ఏమన్నాడు, దయచేసి వినండి, నా కళ నెరవేరుతుంది, దయచేసి వినండి అని చెప్పిండు. మనం చూసుకున్నాం లాస్ట్ టైం. అంటే ఆయన కలగన్నాడు అంటే ఆయనకు తెలుసు యోసేపుకి ఏంటంటే జరుగుతుందని. ఎందుకంటే వాళ్ళు అట్లా నమ్మేది. సొలొమోను కూడా దేవుడు కళలో చెప్తాడు, నీకు జ్ఞానం ఇచ్చినా అని. అప్పుడు సొలొమోను అంటాడు, దేవా నువ్వు జ్ఞానం ఇచ్చినావు, అయిపోయింది, నాకు జ్ఞానం వచ్చేసింది అని నమ్మేసిండు. అరే ఇదంతా కళ కదా అని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే పాత నిబంధనల కళలు వచ్చినాయి అనుకో, వాళ్ళకి అది నెరవేరుతుంది ఖచ్చితంగా. మనకైతే ఇష్టం వచ్చిన కళలు వస్తాయి. చిన్నప్పుడు మనకైతే ఎట్లా వస్తాయి, మనం ఏదో బిల్డింగ్ల మీదకి వెళ్ళి దుంకుతున్నట్టు, పై నుంచి ఎక్కడి నుంచో దుంకుతాము, కరెక్ట్ కిందికి రాగానే ఇట్లా లేస్తాం. అట్లాంటి కళలు వచ్చినాయి మీకు అందరికీ? పైన ఏదో ఎక్కుతాము, ఏదో అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఆకాశంలో తిరుగుతూ ఉంటాం. సడన్గా ఎవరో పడేస్తారు ఆ నుంచి, ఓ అని వచ్చి కింద పడగా ఇలా లేస్తాం మళ్ళీ. ఇట్లాంటి కళలు అంటే అవన్నీ నిజం జరిగేటివి కాదు అవన్నీ. ఇప్పుడు మనం భయపడని అవసరం లేదు. అప్పుడే మన కళలు వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. అట్లయితే ఇద్దరికి కళలు వచ్చినాయంట. ఆ 2 కళలు వచ్చినాక వాళ్ళిద్దరు పొద్దున్న లేచి ఈయన పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళిండేమో ఈ చెరసాల అధిపతుల దగ్గరికి. ఇగో బ్రేక్ఫాస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఆలోచిస్తారంట, చింతాక్రాంతులు ఉన్నారంట. బైబిల్లో రాసి ఉంది. ఆ చెరసాల అధిపతులు ఏం చేస్తారంటే, తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి, వాళ్ళు ఏదో బాధలో ఉన్నారంట. అప్పుడు యోసేపు అడిగిండు, ఓ అధిపతులారా మీకేంది, ఎందుకు బాధ ఉన్నారు అన్నప్పుడు, అందుచేత నేడు మీ ముఖలు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. యోసేపు అడిగిండంట. అప్పుడు వాళ్ళు 2 కళలు చెప్తారు. వాళ్ళకు 2 కళలు వస్తాయి. ఒక కళ ఏంటంటే, ఫస్ట్ ఈ భక్ష్యకారుడు ఆయనే ఉంటాడు, ఇంకా అంటే రొట్టెలు ఇచ్చేటైన ఒక ఆయనే, ఇంకా పానదాయకం అంటే వైన్ పోసేటైనే ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ కళలు వచ్చినాయి అంటే వాళ్ళ పని మీదనే వచ్చినాయంట. వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పనికి సంబంధించిన కళలే వచ్చినాయంట. ఈ యోసేపు అడిగిండు, ఓ భక్ష్యకారు అధిపతి, పానదాయకుల అధిపతి, మీకు వచ్చిన కళలేంది? దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిండు. యోసేపుకి ఒక వరం ఏంటంటే కళల భావం చెప్తాడు.
మన క్రైస్తవులో కూడా చాలా మందికి ఆ వరం ఉంటుంది. ఎవరైనా కళలు వచ్చినాయి అనుకో, కళలు వచ్చి వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు సామాన్య కానీ దేవుని వాక్యం చెప్పేటోళ్ళు కానీ దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళకి ఆ కళలు రాగానే కళల బట్టి అర్థమవుతుంది, ఓకే ఇది ఒక శోధన ఉంది, ఇది జరుగుతుంది అని ఇట్లా తెచ్చిపోతుంది. దేవుడు ఆ వరం ఇచ్చిండు. యోసేపుకి కూడా ఆ వరం ఇచ్చిండంట. వీళ్ళిద్దరు కళలు వచ్చి కళలు కానీ కళలు అర్థమయ్యే వరం వీళ్ళకి లేదు. అందరు కూడా కళలుగానే అవకాశం ఉంటుంది కానీ ఆ కళాభావం అర్థం చేసుకునే అంత జ్ఞానం ఉండదు మనందరికీ. కొందరు ఈజీగా భయపడుతూ ఉంటారు. అట్లయితే వీళ్ళకి కళలు వచ్చినప్పుడు దీని భావం ఎవరు చెప్తారని ఆలోచిస్తూ ఉంటే యోసేపు వెళ్ళిండు, దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చిండు, దేవుడు ఈ కళల్ని వివరిస్తాడు, మీ కళలేందో నాకు చెప్పు అన్నప్పుడు ఈ భక్ష్యకారుల అధిపతి నమ్మడు. ఎందుకంటే ఈ ఇద్దరు ఇట్లలో తప్పు చేసింది ఎవరంటే ఈయననే, ఈ రొట్టెలు చేసేటైననే తప్పు చేసిండు. కాబట్టి నాకు తెలుసు, అరే ఇది నేను నిజంగానే అనుభవిస్తున్నా ఈ పనిష్మెంటు, నేను సైలెంట్గా ఉందామన్నట్టే ఉంటాడు. ఈయన వైన్ చేసే అధిపతి ఈయన ఏం చేసిన అంటే పానదాయకం అంటే వైన్ పోసే ఆ అధిపతి మాత్రము యోసేపు ఎప్పుడైతే నాకు కళలు చెప్పండి నేను చెప్తానగానే ఈయన ఫస్ట్ చెప్పేస్తుండే ఏమంటుండంటే, నేను ఒక ద్రాక్ష తీగని చూసిండట. ఆయన ఏం చేసిందంటే ఒక ద్రాక్ష తీగని చూస్తున్నట్టు దానికి 3 తీగలు ఉన్నాయంట. ఇంకా అంటే ఒక ద్రాక్ష వల్లి ఉంది, ఆ వల్లికి ఏంటంటే 3 తీగలు ఉన్నాయంట. 3 తీగలు అది అట్లనే మొలుస్తుందంట. 3 తీగలు వచ్చినాయంట ఆ కళల. ఆ 3 తీగలు వచ్చినాయంట. ఆ 3 తీగలకు అప్పుడే ఫలాలు కూడా వచ్చేసినాయంట, తీగలు వచ్చేసినాయంట, ఫలాలు వచ్చేసినాయంట. ఆ ఫలాలను ఏం చేసిందంటే ఈ అధికారి ఏం చేస్తుందంటే ఆ ఫలాలను తీసుకొని ఆ ద్రాక్ష క్రష్ చేసి ఆ వైన్ తీసుకెళ్ళి ఫరోకి ఇస్తున్నట్ట. మళ్ళీ ఈయన కలగంటుండే ఏంటంటే ఈయన కళల ఒక వల్లి వస్తుంది, 3 తీగలు వచ్చినాయి, దానికి ఫలాలు వచ్చినాయి, ఆ ఫలాలు తీసుకుండు, ఆ పిండిండు, ఆ ద్రాక్షరసం తీసుకెళ్ళిండు, మళ్ళీ ఫరో రాజుకి ఇస్తున్నట్టు కళ వచ్చిందంట. కళ రాగానే యోసేపు అన్నాడు ఏమన్నాడంటే, ఓ నీకు మంచి కళ వచ్చింది. ఆ కళాభావం ఏంటంటే ఈ ద్రాక్షవల్లి అంటే ఏంటంటే ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు అంటే ఏంటంటే ఇంకో 3 రోజులలో నువ్వు ఇదే పని ఏదైతే పని నువ్వు ఇంతకుముందు చేసేటోనో, నువ్వు రాజుకి ఎట్లయితే పానదాయకం అంటే వైన్ ఎట్లయితే అందించేటోనో, ఈ 3 రోజులు ఆ 3 తీగలు అంటే 3 రోజులకి సాదృశ్యము. ఈ 3 రోజులలో నువ్వు ఏం చేస్తావంటే మళ్ళీ నీ పని నువ్వు మళ్ళీ చేస్తావని చెప్పినట్టు. హల్లెలూయా. అంటే ఈయన పనిష్మెంట్ పోతుంది అన్నట్టే కదా, ఇక్కడ కారాగారంలో నుంచి బయట పడతాడు అన్నట్టే. ఎట్లా బయట పడతాడో తెలియదు, కళలలో అంతా చెప్పదు మనకి. కళ వచ్చిందంటే ఏదో షార్ట్ కట్గా ఉంటుంది, ఎట్లా బయట పడతాడు, డోర్లోకి వెళ్ళి ఎట్లా బయటకు వెళ్తాడు, ఇవన్నీ మనకు కళలో తెలియదు. అలా తినకు కూడా తెలియలేదు. అది యోసేపు ఒకటే చెప్తుండేందంటే ఆ 3 తీగలు అనేది 3 రోజులు, ఈ 3 రోజులల్లా నువ్వేమైతే నీకు విడుదల వస్తుంది. హల్లెలూయా. మనం కూడా అందుకోసం ఏం చేస్తామంటే 3 రోజుల ప్రార్థన పెట్టించుకుంటాం, ఎందుకంటే 3 రోజులలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. 3 అనేది మంచి నెంబర్. 3 డేస్లో యోసేపుకి కళ చెప్తున్నా, ఆ యోసేపు ఆ కళ భావం చెప్పేటప్పుడు 3 రోజులల్లా ఈ కారాగారంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు, నువ్వు అనవసరంగా నింద పొందుతున్నావు, నువ్వు ఏ తప్పు చేయలేదని రాజుకు తెలుస్తుంది. తెలిసి రాజు ఏం చేస్తాడంటే మళ్ళీ నిన్ను పిలుస్తాడు, మళ్ళీ నువ్వు ఏం చేస్తావంటే ఆ ద్రాక్ష రసంని మళ్ళీ నువ్వు ఆ ఫరోకి అందిస్తావని చెప్పిండంట. చెప్పగానే ఈ తప్పు చేసినవాడైనా అరే అవునా ఇట్లా కళల్ని ఇట్లా కూడా చెప్తారా, ఇంత మంచి చెప్పిండి నేను కూడా చెప్తా కళ అని చెప్పి ఈయన కళ చెప్పడం స్టార్ట్ చేసినట్టు. ఈయనకు వచ్చిన కళ ఏంటంటే 3 గంపలు ఉన్నాయంట. ఈయన తల మీద 3 గంపలు ఉన్నాయంట. ఈ భక్ష్యకారుని కళ ఏంటంటే ఈయన తల మీద 3 గంపలు ఉన్నాయంట. ఆ 3 గంపలలో రొట్టెలు ఉన్నాయంట. 3 గంపలల్లో రొట్టెలు ఉన్నాయి. అట్లయితే పై గంప ఉంటుంది కదా, ఇది మనం కొందరు చూస్తాం 3 కుండలు పెట్టుకుంటారు, పైన నెత్తిపైన పెట్టుకొని వెళ్తూ ఉంటారు రాజస్థాన్ ఏరియాస్లో. అట్లా ఈయన 3 గంపలు ఉన్నాయంట ఈయన ఎత్తిపైన. అట్లయితే పైన గంప మీద రొట్టెలతో పాటు ఇంకేమేమో ఉన్నాయంట. అదైతే కొన్ని కాకులు వచ్చి ఏం చేస్తున్నాయంటే ఆ రొట్టెలన్నింటినీ తినేస్తున్నాయంట. ఈయననేమో పానదాయకుడేమో ఆయనకు వచ్చిన ద్రాక్షరసం ఫరో రాజుకి ఇస్తున్నట్టుంది. కానీ ఈ భక్ష్యకారుని అంటే ఈయన రొట్టెల అధికారం ఏమైందంటే ఆ రొట్టెలని ఏదో కాకులు వచ్చి తీసుకెళ్తున్నాయంట. తీసుకెళ్తా ఉంటే ఈయన అన్నాడు, ఈ కళ చెప్పగానే యోసేపు చెప్పిందంటే ఇంకో 3 రోజులల్లా నువ్వు వ్రేలాడబడతావు, నీకు శిక్ష పడుతుంది, నిన్ను పైకి వేలాడేస్తారు, నిన్ను ఉరిదీస్తారు, కాకులు వచ్చి నీ మాంసంని పొడుచుకొని తింటాయి అని చెప్పినాడు. ఫస్ట్ ఆయనకి ఏం చెప్పిండు, నువ్వు మళ్ళీ ఫరో రాజు దగ్గరికి వెళ్తావు అన్నాడు. సెకండ్ ఆయనకి ఏం చెప్పినంటే ఈ కళాభావం బట్టి ఏం చెప్పిండంటే నువ్వు కలగన్నావు కదా, నీ కళ ప్రకారమే కాకులు వచ్చి నిన్ను ఉరేస్తారు, కాకులు వచ్చి నిన్ను మాంసం అంతా పీక్క తింటాయి అని చెప్పిన. చెప్పగానే ఆయనకు అర్థమైంది, ఓకే నా తప్పు తెలిసిపోతుంది, నేను చేసిన తప్పు చేసింది ఈయననే ఆయనకు అర్థమైపోయింది. ఆయన చచ్చిపోతాడని అర్థమవుతుంది. తర్వాత ఒక 3 రోజులు చూస్తే తర్వాత 3 రోజులలో ఫరో రాజు బర్త్డే ఉంటుంది. ఆ బర్త్డే అప్పుడు తెలిసిపోతుంది అంటే ఈయన తప్పు చేసిందని, ఈయన తప్పు చేయలేదని.
ఈయన నిజంగానే ఊరి తీస్తారు, ఈయన నిజంగానే చెప్తారు నువ్వు మళ్ళీ వెళ్ళి నాకు వైన్ తీసుకురా అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కళలు వచ్చినాయి, ఆ కళలు అట్లనే నెరవేరినాయి. మనకు కూడా కొన్నిసారి ప్రార్థనలో ఉన్నప్పుడు లేకపోతే వర్షిప్లో ఉన్నప్పుడు కొన్ని దర్శనాలు వస్తాయి. కొందరికి ఎట్లా వస్తాయి అంటే, కొందరు అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పులు పోయినట్టు కళలు వస్తుంది, లేకపోతే గర్భఫలం లేని వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకున్నట్టు కళలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి కళలు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నట్టు కళలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి కళలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకటి గుర్తుపెట్టుకోలేదంటే, మంచి కళలు ఏవైతే వచ్చినాయి అనుకో, మీరు అప్పుడే ఆ క్షణమే మీరు ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామములో ఇది జరుగును గాక అనేసేయాలి. హల్లెలూయా. ఏమనాలి? యేసుక్రీస్తు నామమున ఇది జరుగును గాక. మీకు మంచి దర్శనం వచ్చింది, మంచి కళ వచ్చింది, అప్పుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామమున ఇది జరుగును గాక అనేసేయాలి. హల్లెలూయా. ఏదో ఒకవేళ చెడ్డ కళ వచ్చింది, ఏదో దయ్యం మిమ్మల్ని వెంటాడుతున్నట్టు వచ్చింది, ఏదో కుక్క మిమ్మల్ని వెంటాడుతున్నట్టు వచ్చింది, ఏదో ఇట్లాంటి చీకటి కళలు వచ్చినాయి అనుకో, మీరు అప్పుడే ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామములో ఇది కొట్టివేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కళలు దేవుడు ఏం చేస్తాడంటే ముందే మనకి చూపెడతా ఉంటాడు. మనకు దేవుడు అట్లాంటి తలాంతులు ఇచ్చిండు, మనం ఫ్యూచర్ని ముందే గ్రహించవచ్చు. కొన్ని కళలు దేవుడు నిజంగానే మన జీవితంలో ముందే ఏం జరుగుతుందో అది మనకు తెలియజేస్తూ ఉంటాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకున్నట్టు ముందే వాళ్ళు కళలు కంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి పిల్లలు నిజంగానే వస్తారని. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ కళని పట్టుకొని, దేవా నాకు ఈ కళని ఇచ్చినావు, ఈ దర్శనం ఇచ్చినావు, ఇది యేసుక్రీస్తు నామంలో జరుగును గాక. హల్లెలూయా. ప్రార్థన కూడా చేస్తూ ఉండాలి. ఏంటంటే దేవా నాకు కళలు ఇస్తున్నావు, ఈ కళలు జరగాలి దేవా, ఈ దర్శనాలు ఇస్తున్నావు, ఈ దర్శనం నెరవేర్చబడును గాక అని చెప్పి మనము యోసేపు ఎట్లయితే విశ్వాసం పెట్టాడో అట్లా వాటి మీద విశ్వాసం పెడతా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు నిజంగానే మనం లోకంలో చూస్తే కూడా యూదులు ఎక్కువ కళల్ని నమ్ముతూ ఉంటాడు. ఈ యూదులు మనం చూస్తే బైబిల్ వాళ్ళే కదా బైబిల్ రాసిన వాళ్ళు ఎక్కువ కళల్ని నమ్ముతూ ఉంటారు. మనకి గూగుల్ అందరికి తెలుసు. గూగుల్ మనం ఇప్పుడు ఏది కావాలన్నా గూగుల్లో కొడతాం కదా, అది గూగుల్ ఎట్లా వచ్చింది తెలుసా? లారీ పేజ్ అనే ఒక ఆయనే పనుకున్నాడంట. పనుకున్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో గూగుల్ గురించి మొత్తం అది ఎట్లా పనిచేస్తుంది, దాని ఆల్గరిథం మొత్తము ఆయన కళలనే వచ్చిందంట. ఆయన పనుకున్నాక వాళ్ళ తండ్రి ఏమో క్రిస్టియన్, తల్లి ఏమో యూదురాలు. దేవుడు ఆయనను అట్లా అభిషేకించినాక ఆ కళ వచ్చింది. ఆయన కళ రాగానే ఆ కళ బట్టి ఆ కళ ప్రకారం ఆయన లేచి ఏం చేసిండంటే ఆ ఆల్గరిథం మొత్తం రాసుకుండంట. కళలు వచ్చిన ఆల్గరిథం మొత్తము అదంతా మళ్ళీ చేస్తే మనకు తెలిసింది ఇంటర్నెట్ మొత్తం ఇప్పుడు గూగుల్తోనే ఉంది. హల్లెలూయా. మనకి ఇప్పుడు తెలుసు మనం ఏం కావాలన్నా గూగుల్లో కొడతాం కదా. ఆ గూగుల్ ఎట్లొచ్చింది తెలుసా? ఆయన ఏం కష్టం వల్లే, ఆయన పనుకోండు కలగన్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొన్ని కళలు ఏం చేస్తాయి అంటే దేవుడు కొన్ని మనకి ముందే చూపెడతా ఉంటాడు. ముందే ఆ కళల గురించి ఆ కళలు మన ఫ్యూచర్ని హెచ్చరిస్తూ ఉంటాయి. దేవుడు యోబులు ఉంటుంది ఏమన్నాడు అంటే, ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకో దేవుడు అంటే కళల ద్వారా హెచ్చరిస్తాడంట వాళ్ళని. ఫస్ట్ కళలు వచ్చి దేవుడు మాట్లాడతాడంట, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు నుంచి నువ్వు బయటకు వచ్చేసి అని చెప్పి దేవుడు కొందరికి ఆ కళలు వచ్చినప్పుడు మనం నమ్మాలి ఏంటంటే ఇది దేవుడు ఇచ్చిండు, ఓకే నేను ఈ తప్పు చేస్తున్నా, దీని నుంచి బయటకు వచ్చేసేయాలని చెప్పి. యోబులో కూడా రాసి ఉంటుంది కళల ద్వారా దేవుడు మాట్లాడతాడని. కాబట్టి మనం కూడా కళలు పనుకునేటప్పుడు ప్రార్థన చేసి అనుకోండి, దేవా నేను పనుకుంటున్నా, ఈరోజు నాకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఆ కళలు నాకు దయచేయి, నీ దర్శనాలు దయచేయి దేవా, నిన్ను నేను చూడాలి దేవా. ఇట్లాంటి ఆత్మ సంబంధమైన నువ్వు ప్రార్థనలు చేసి అనుకున్నావు అనుకో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఆ దేవుడు నీకు ముందే చూపెడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కళలు కనండి, మంచిదే, కళలు కనండి. ప్రార్థన చేసి దేవుని అభిషేకంతో, దేవుని వరంతో ఆ కళల భావం కూడా అర్థం కూడా తెలుసుకునే జ్ఞానం కూడా పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వారం అంతా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసుకున్నాం. దేవా యోసేపు టైంలో కళలు ఇచ్చినావు నువ్వు, కాబట్టి ఆ భక్ష్యకారునికి ఆ పానదాయానికి కళలు ఇచ్చినావు, ఆ యోసేపుకి కళలు ఇచ్చినావు, కాబట్టి దేవా నాకు కూడా అట్లాంటి కళలు అని చెప్పి ఇప్పుడు ఈ ఈడి వరకు చూసుకున్నాం కదా, టైం లేదు కాబట్టి మనం నెక్స్ట్ వీక్ ఇంకా మంచిగా డీప్కి వెళ్దాము. ఇంకా ఆ కళల ద్వారా ఎట్లయితే విడుదల వచ్చిందో అట్లయితే యోసేపు ఏమంటాడంటే ఈ పానదాయానికి చెప్తాడు, నువ్వు విడుదల పొందుతావు కదా, నువ్వు ఎట్లయితే తప్పు చేయకుండా శిక్ష అనుభవించినవో ఇక్కడ ఎట్లయితున్నావో నేను కూడా తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా ఇక్కడ. కాబట్టి నువ్వు ఎట్లయితే బయటపడతావో నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఒక నున్నా అని ఫరోకి చెప్పి నాకు కూడా విడుదలి అని చెప్పి అని ఈ యోసేపు పానదాయకునికి చెప్తాడు. ఈయన వెళ్తాడు, ఆ వైన్ వస్తాడు, ఆ సంతోషంలో యోసేపుని మర్చిపోతాడు.
యోసేపు అది చెప్పిండు, ఆయన అనవసరంగా ఆడ శిక్ష అనుభవిస్తుండు. ఈ కాన్సెప్టే ఇదే మర్చిపోయి ఈయన వైన్ పోసుకుంటూనే ఉంటాడు అట్లనే. ఇక యోసేపు ఇట్లనే బందీలనే ఉంటాడు. కానీ మళ్ళీ యోసేపు ఎట్లా బయటకు వచ్చిండు, ఆ బందీకాణాల నుంచి, ఆ చెరసాల నుంచి యోసేపు ఎట్లా బయటకు వచ్చిండు అనేది మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ చూసుకుందాము. ఇక్కడ మనం చూసుకుంటే యోసేపు స్టోరీలో, యేసుప్రభు స్టోరీలో కూడా అట్లనే జరుగుతుంది. యేసుప్రభు దగ్గర కూడా ఇద్దరు దొంగలు ఉంటారు. ఒక దొంగ ఏమవుతాడు, రక్షింపబడతాడు. ఇంకో దొంగ ఏమవుతాడు, నశించిపోతాడు. ఒక దొంగకి యేసుప్రభు చెప్తాడు, ఏమని చెప్తాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఇక్కడ కూడా యోసేపు దగ్గర కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. యోసేపు లో స్టేజ్లో, యోసేపు బందీఖానాలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా, ఆయన కూడా బంధింపబడి ఉన్నప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఆయన దగ్గరికి. అప్పుడు ఒక ఆయన అంటాడు, నువ్వు చేసిన ఏం తప్పులు ఉన్నాయో నేను చేస్తురు, ఒకవేళ నువ్వు నిజంగానే దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని గర్వంతో మాట్లాడతాడు. ఇంకొక ఆయన అంటాడు, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. యేసుప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటారు. అంటే ఒకరు రక్షింపబడ్డారు, ఒకరు నశించిపోయారు. అట్లనే ఈ యోసేపు స్టోరీలో కూడా యోసేపు యేసుప్రభు సేమ్ ఉంటారు. ఈయన కూడా బంధింపబడి ఉన్నప్పుడు ఒక బందీకారణక చెప్తుండు, నువ్వు విడుదల పొందుతావు, 3వ రోజు నువ్వు చనిపోతావు అని. హల్లెలూయా. మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. మనము ఎట్లా యోసేపు, ఆయన ఎట్లా ఆ పానదాయకుడు ఎట్లా చెప్పిండు, ఎట్లా యోసేపు అక్కడి నుంచి బయటకు వచ్చిండు, యోసేపుకి దేవుడు ఎట్లా మార్గాలు సిద్ధపరిచిండు, ఇవన్నీ నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఈరోజు టైం అయిపోయింది కాబట్టి మనం అందరం లేచి పాట పాడుకుంటాం.